నుండి బయటపడేందుకు వాకింగ్ ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేశారు. వారి అవసరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకింగ్ చేసే వారి సౌకర్యం కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ వేయించడం, ఓపెన్ జిమ్ మెరుగుపరచడం, సాయంత్రం వాకింగ్ చేసే వారికి ఇబ్బందులు కలగకుండా లైటింగ్ ఏర్పాట్లపై మున్సిపల్ పరంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్మల్లో మరో మంచి స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లుగా తెలియజేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేసే వాకర్స్తో ఈరోజు కలవడం జరిగింది. మరి ఈరోజు సమాజంలో పెరుగుతున్న ఒత్తిడులను దృష్ట్యా, మరి స్ట్రెస్ను దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి అవగాహన రోజు రోజు పెరుగుతున్నది. దాంట్లో భాగంగా గతంలో ఒక 10 సంవత్సరాల కిందట 10 నుంచి 20 మంది వాకర్స్ ఉంటే ఈ స్టేడియంలో, ఈరోజు చూస్తే 3 నుంచి 400 మంది మరి మార్నింగ్ వాక్ మరియు అదేవిధంగా ఈవినింగ్ వాక్ ఒక 300-400 మంది ఈ పట్టణం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరి వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మరి వాకింగ్ చేసేటువంటి వాకర్స్ కి మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఈవినింగ్ టైంలో లైటింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఓపెన్ జిమ్ అవసరం కూడా ఇక్కడ ఉన్నది. మరి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేటువంటి స్థలం కూడా ముందర అవైలబుల్ ఉన్నది ప్లేసు. కాబట్టి త్వరలో పురపాలక సంఘం నుంచి మరి వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మార్నింగ్ వాకర్స్ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతున్నది. మరి భవిష్యత్తులో పట్టణంలో ఒక మినీ స్టేడియం కూడా అవసరం ఉన్నది. ఎక్కడైనా వీఐపీస్ వస్తే ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్లలో అడ్రస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి గారు కానీ నిర్మల్కి వస్తే ప్రైవేట్ ప్లేస్లను చదును చేసి మరి అక్కడ అడ్రస్ చేసి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిర్మల్ పట్టణానికి ఒక పెద్ద గ్రౌండ్ ఏదైతే ఎవరైనా వీఐపీస్ వస్తే ఇక్కడ అడ్రస్ చేసుకోవడానికి అవసరం ఉన్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక స్టేడియం కూడా నిర్మల్ పట్టణానికి అవసరం ఉంది. కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ 2 ప్రపోజల్స్ కూడా